స్థానిక ఎన్నికల్లో గ్రౌండ్ విక్టరీపై టీడీపీ అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకుంటుందా? క్షేత్రస్థాయిలో ప్రజలను కలవడంలో ముఖ్య ఉద్దేశం అదేనా? ప్రతి ఇంటిని కవర్ చేసేలా ప్రజలతో మమేకమయ్యేలా ప్లాన్ చేస్తుందా? లోకల్ పోరుపై మంత్రులు ఎమ్మెల్యేలకు నారా లోకేష్ ఇచ్చిన సూచనలేంటి? వాజ్ ది స్టోరీ. For the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of looks on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. టీడీపీ అంటేనే అభివృద్ధికి కేరా. సైకిల్ పార్టీ అధికారంలో ఉందంటే అభివృద్ధి సంక్షేమానికి తిరుగుండదు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతుంది. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ వాయువేగంతో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లకు చెరిపేసి వికాసం అంటే ఎలా ఉంటుందో చంద్రబాబు సర్కార్ చేసి చూపెడుతోంది. In the frame, not stuck in the past. Lot of looks on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. టీడీపీ హయాంలో ఏపీ ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకువెళ్తుంది. ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. అమరావతి, పోలవరంలో చకచకా పనులు సాగిపోతున్నాయి. ఇది కదా కావాల్సిందని ఏపీ జనం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఇప్పుడు ఇంటింటా సైకిల్ పార్టీ గురించే చర్చ జరుగుతుంది. ఈ ఫీడ్బ్యాక్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కూటమి సర్కారు సిద్ధమవుతుంది. అనుకున్న సమయానికే లోకల్ పోరును నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. ముఖ్యంగా టీడీపీ ఇప్పటి నుంచే గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకుంటోంది. అధినాయకత్వం, లీడర్లు, క్యాడర్ను యాక్టివ్ చేసేలాగా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. భాగంగానే ఇప్పటికే ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. In the frame, not stuck in the past. Lot of looks on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. స్థానిక ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు నారా లోకేష్ కీలక సూచనలు చేసినట్లుగా టాక్. లోకల్ పోరును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సూచించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చే 3 నెలలు జనంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారట. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా సిద్ధం కావాలని, రానున్న 3 నెలలను డెడ్లైన్గా పెట్టుకుని పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. For the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of looks on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. ఏ పార్టీ అయినా స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు 10 రోజులు ముందు యాక్టివ్ అవుతుంది. కానీ టీడీపీ మాత్రం అలా చేయడం లేదు. నామకే వాస్తీగా కాకుండా ప్రజల మద్దతును భారీగా ఎత్తున కూడగట్టేందుకు ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహంతో సిద్ధమవుతోంది. ఎన్నికల నగారా మోగక ముందే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తుంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతును పొంది ఏపీలో టీడీపీ ఎంత బలంగా ఉందో చాటి చెప్పేందుకు సిద్ధమవుతోంది. For the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of looks on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో సమయానికే నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అదే విషయాన్ని టీడీపీ నేతలకు లోకేష్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడతాయనే ఊహాగానాలకు తెరదించారు ఆయన. ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని స్పష్టం చేశారు. Truth on blast. Future in the frame, not stuck in the past.
Lot of lokes on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. క్షేత్రస్థాయిలో జనం దృష్టిని ఆకట్టుకునేలా ఓ యాక్షన్ ప్లాన్ ను లోకేష్ సిద్ధం చేశారట. ఈ మేరకు 3 నిమిషాల ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా జనంలో మమేకం కావాలో సూచించారట. ప్రతి ఇంటి వద్ద కనీసం 3 నిమిషాల పాటు సమయం గడపాలన్నది ఈ ఫార్ములా ఎజెండా. అంటే ఈ 3 నిమిషాల్లో రాష్ట్రంలో పాలన గురించి అడిగి తెలుసుకోవడం, జనం సమస్యలు ఏంటి అన్నది తెలుసుకోవడం, సమస్య పరిష్కారానికి భరోసా ఇవ్వడం, అలా జనంతో ఎలా మమేకం కావాలో లోకేష్ సూచన చేసినట్లుగా సమాచారం. Not a Lokesh. Hands in the brain. Talk for the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of lokes on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. ప్రభుత్వం ఏదైనా పనులు చేయడం ఎంతో ఇంపార్టెంట్, చేసిన పనులు చెప్పుకోవడం కూడా అంతే ప్రధానం. కాబట్టి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ విజయాలను జనానికి వివరించాలని లోకేష్ సూచించినట్లుగా టాక్. కూటమి సర్కార్ ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంది, కేంద్రం మద్దతుతో ప్రాజెక్టులు ఎలా వస్తున్నాయి, ఇతర రాష్ట్రాలకు ఏపీ ఎలా మార్గదర్శిగా మారింది, అన్నింటికీ మించి గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా తిరిగి గాడిలో పెట్టిందో ప్రజలకు వివరించాలని చెప్పినట్లుగా సమాచారం. Not a Lokesh. Hands in the brain. Talk for the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of lokes on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. లోకల్ పోర్లో ఓట్లు చాలా కీలకం. కాబట్టి ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన అర్హులైన ఓట్లపై దృష్టి పెట్టాలని లోకేష్ సూచించినట్లుగా టాక్. ఆ ఓట్లను తిరిగి చేర్పించడంపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించినట్లుగా చెప్తున్నారు. Not a Lokesh. Hands in the brain. Talk for the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of lokes on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. మరోవైపు ఏపీలో ఇప్పుడు ఎల్నినో పరిస్థితులున్నాయి. నేపథ్యంలో ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలను చేపడుతూ వాటి గురించి ప్రజలకు సమగ్రంగా వివరించాలని నిర్ణయించారట. తాగునీరు, పశుగ్రాసం గురించి కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. జలాశయాల్లోకి వస్తున్న వరద నీటిని జాగ్రత్తగా నిర్వహించాలని, ప్రజలకు తాగునీటి సరఫరాను ప్రథమ ప్రాధాన్యత, పశుగ్రాసానికి ద్వితీయ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారట. అలాగే త్వరలో అసెంబ్లీ సెషన్ జరగనుంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను, క్షేత్రస్థాయి సమస్యలను అసెంబ్లీ వేదికగా చర్చించి తక్షణ పరిష్కారాలు చూపాలని మంత్రులకు సూచించారట. Not a Lokesh. Hands in the brain. Talk for the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of lokes on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people style. Lokesh, Lokesh. మొత్తంగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక సూచనలు, సలహాలను మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చారట. ఎట్టి పరిస్థితుల్లో 90% స్ట్రైక్ రేటు ఉండేలా లోకల్ పోరులో ఫలితాలు రావాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీకి మించిన రిజల్ట్స్ సాధించేలా జనం మెప్పును పొందాలని సూచించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఫార్ములా క్యాడర్ నుంచి హర్షాత్ రేఖలు వ్యక్తమవుతున్నాయి. ఇక టీడీపీకి తిరుగు లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు చూస్తుంటే టీడీపీ ఖచ్చితంగా లోకల్ పోర్లో గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం ఖాయమని విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు. మరి లోకేష్ సూచనలను నేతలు ఏ స్థాయిలో ఆచరణలో పెడతారు, టీడీపీ ఏ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందో చూడాలి. Not a Lokesh. Hands in the brain. Talk for the youth, put the truth on blast. Future in the frame, not stuck in the past. Lot of lokes on the mic right now. Turn it up loud, let the crowd get wild. Hands in the air for the people.